హలో సాయిరామ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ నిహాల్ గారు. యెస్. సార్ ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఇండియా నుంచి అమెరికా గాని, యూఎస్ గాని సో అటైపు వెళ్లి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ ఇండియాకి రిటర్న్ రావాలనుకుంటారు. సో వాళ్ళు మళ్ళీ ఇండియాకి రిటర్న్ రావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? సో ఫస్ట్ మన ఇండియన్ ట్రెడిషన్ చూసుకున్నట్లయితే గోల్డ్ ఒకటి, రియల్ ఎస్టేట్ ఒకటి ఈ రెండిటి మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. అపార్ట్ ఫ్రమ్ దీస్ 2 ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి? సో, మెయిన్‌గా ఎన్ఆర్ఐస్ అసలు రిటర్న్ ఎందుకు రావాలనుకుంటున్నారో చూస్తే గనక, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి లైఫ్ చాలా వరకు మొనోటోనియస్‌గా ఉంటుంది. అంటే ఇక్కడంటే వాళ్ళకి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అందరూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకి కావాలనుకుంటే లీవ్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి చూసినా గానీ టూరిస్ట్ ప్లేసెస్‌కి వెళ్ళినా గానీ కాస్ట్ తక్కువ ఉంటుంది. అదే మీరు యూఎస్‌లో చూసుకుంటే గనక మెయిన్‌గా తెలుగు వాళ్ళు యూఎస్ వెళ్తుంటారు కాబట్టి, అక్కడ పక్కన వాళ్ళతో మాట్లాడటం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎవరి పనిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. కొంత టైం గడిచిన తర్వాత వాళ్ళకి ఇంకా కొత్తదనం అనేది అనిపించదు. లైఫ్ బోరింగ్‌గా సేమ్ రిపిటీటివ్ టాస్క్‌గా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ట్రంప్ తీసుకొస్తున్న కొత్త విధానాలతో చాలామంది ఆల్మోస్ట్ ఈరోజు నేను న్యూస్ పేపర్‌లో చూసాను 40% ఆఫ్ ది పీపుల్ యూఎస్‌ని వదిలి ఇండియా టు రిటర్న్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. అండ్ నాకు కూడా చాలామంది ఇన్వెస్టర్స్‌తో కలిసినప్పుడు నేను కూడా ఇండియాకి రిటర్న్ రావాలనుకుంటున్నాను. ఎప్పుడు రావాలి? ఫైనాన్షియల్‌గా ఇప్పుడు నేను కరెక్ట్ పొజిషన్‌లోనే ఉన్నానా? ఒకవేళ ఏమైనా షార్ట్ ఫాల్ అయితే ఎలా చేసుకోవాలి? ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్‌గా ఉంటుంది? ఈ క్వెషన్స్ అన్నీ అడుగుతూ ఉంటున్నారు. సో, మనం ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇండియాకి రిటర్న్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఏమేం పాయింట్స్ మెయిన్‌గా చూసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే రిటైర్మెంట్ రెడీనెస్ అనేది చూసుకోవాలి. ఓకే. సో, రిటైర్మెంట్ రెడీనెస్ అంటే ఇప్పుడు నాకు ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయి? నేను రిటైర్ అయ్యే ఇయర్‌కి నాకు ఎంత అవ్వచ్చు? సో, దీనికి నాకు సరిపడా కార్పస్ ఉందా? లేకపోతే నేనేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే వ్యక్తి దుబాయ్‌లో ఉన్నాడు. అతను ఈరోజు నాకు ఎక్స్‌పెన్సెస్ 60,000 అనుకున్నాడు. బట్ ఆయన రావాలనుకున్నది 2030లో. యెస్. సో, 60,000 ఆయనకు మహా అయితే 75,000 అనుకున్నాడు. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ మెడికల్ కాస్ట్ ఏమన్నా పెరుగుతుందా? వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని మనం ఆ రిటైర్మెంట్ కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, రిటైర్మెంట్ కార్పస్‌కి మనకు కావాల్సిన అసెట్ క్లాసెస్ ఏంటంటే చాలామంది ఎన్ఆర్ఐస్ మెయిన్‌గా రియల్ ఎస్టేట్‌లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటారు. సో, రియల్ ఎస్టేట్ వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో చాలా హెవీగా ఉంటుంది. అండ్ గోల్డ్ కూడా ఎంతో కొంత కొనుంటారు. సో, మిగిలిన అసెట్ క్లాసెస్ చూస్తే గనక మనకి ప్రిడామినెంట్‌లీ 4 ఉంటాయి. ఒకటి ఈక్విటీ, 2 ఫిక్స్డ్ ఇన్‌కమ్, 3 కమోడిటీస్, 4 రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అండ్ కమోడిటీస్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి యెస్. ఫిక్స్డ్ ఇన్‌కమ్ పార్ట్ ఏమైనా ఉందా? ఎఫ్‌డీస్ కానీ, బాండ్స్ కానీ ఉన్నాయో చూసుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈక్విటీస్. ఈక్విటీస్ సరిపడంత ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే మీకు ఈక్విటీస్ గనక మెయింటైన్ చేయగలిగితే మీరు దాని నుంచి పాసివ్‌గా క్యాష్ ఫ్లో కూడా డ్రా చేయగలరు. అండ్ రిటైర్మెంట్ రెడీనెస్‌లో ఈక్విటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈక్విటీలో అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉండిద్ది. సో అంతలా ఎన్ఆర్ఐస్ అనేది చూస్తారు. వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుంటారు. ఇంకొంతమంది ఎక్కువ రిస్క్ కాదు నాకు ఎఫ్‌డి కంటే బెటర్ రిజల్ట్స్ రావాలంటే కొంతమంది డెట్ ఫండ్స్ యూజ్ చేసుకుంటారు. సో ఈక్విటీస్ అంటే ఇప్పుడు అక్కడ హై వాలటాలిటీ రిస్క్ కూడా అలాగే ఉండిద్ది కదా సార్. సో ఈక్విటీ అనేది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ డౌన్‌లో ఉంది మార్కెట్. సో ఎన్ఆర్ఐస్ ఇప్పుడు ఎవరైతే ఒక 5 ఇయర్స్ వరకు లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకున్నారో సో ఇప్పుడు ప్రెజెంట్ ఈక్విటీలో పెట్టడం మంచిదంటారు. సో, వాళ్ళు ఆ మనీని ఏం చేస్తున్నారు? 5 ఇయర్స్ తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు ఆ మనీ మొత్తం తీసుకోరు కదా! దాన్ని లైఫ్ లాంగ్ ఆ కార్పస్‌గా మెయింటైన్ చేస్తారు. సో, ఆ యాంగిల్‌లో చూసినప్పుడు వీ కెన్ ఇన్వెస్ట్. సో, ఇప్పుడు చూస్తే వాల్యుయేషన్స్ మనకి తక్కువలో ఉన్నాయి. సో, బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే తక్కువలో కొని ఎక్కువలో అమ్మాలి. సో, ఇప్పుడు వాల్యుయేషన్స్ తక్కువలో ఉన్నాయి. వాళ్ళు కొనొచ్చు. అండ్ వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు విత్‌డ్రా చేసేటప్పుడు మనం రిటైర్మెంట్‌లో మనకి విత్‌డ్రాల్ స్ట్రాటజీ అనేది డిజైన్ చేయొచ్చు. ఫస్ట్ మనం లిక్విడ్ అసెట్స్ నుంచి లేదా కొంచెం డెట్ ఫండ్స్ నుంచి, ఎఫ్‌డీస్ నుంచి విత్‌డ్రాల్ పెట్టుకొని అండ్ కొంత టైమ్ పీరియడ్ 1 ఆర్ 2 ఇయర్స్ గడిచిన తర్వాత కావాలంటే ఈక్విటీ నుంచి మనం స్లోగా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఓకే. And apart from this equities investments, the next important thing that NRS should focus is they should have a good health insurance. చాలా మంది యెస్. మిస్ చేస్తారు హెల్త్ ఇన్సూరెన్స్‌ని. హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడే ఎందుకు నేను 5 ఇయర్స్ తర్వాత కదా! లేదా 2 ఇయర్స్ తర్వాత కదా! వచ్చాక తీసుకుంటా అంటారు. బట్ ఈ లోపల మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ డెవలప్ అయితే ప్రీమియమ్స్ ఎక్కువ పే చేసి రావచ్చు. లేదా ఒకవేళ ఇష్యూ కాంప్లెక్స్ అయితే ఆ పాలిసీయే ఇవ్వకుండా ఉండొచ్చు. హావ్ సీన్ మెనీ కేసెస్. సో, ఇప్పుడు తీసుకుంటా, అప్పుడు తీసుకుంటా అని చెప్పేసి 1, 2 ఇయర్స్ డిలే చేసేవాళ్ళు. ఈ లోపల డయాబెటిస్, హైపర్ టెన్షన్ వచ్చేది. దానికి ఎక్స్‌ట్రా ప్రీమియం పే చేసేవాళ్ళు. కొన్ని కేసెస్‌లో ఏంటంటే కాంప్లెక్స్ హెల్త్ ఇష్యూస్ రికవర్ అయ్యాయి. మీకు వెయిట్ లాస్ థైరాయిడ్ సింపుల్ ఎగ్జాంపుల్ మనకి వినటానికి ఈజీగానే ఉండొచ్చు. బట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ దాదాపు పాలిసీస్ ఇవ్వవు. వెయిట్ గెయిన్‌కి ఇస్తారు కానీ వెయిట్ లాస్‌కి ఇవ్వరు. సో, మీరు హెల్తీగా ఉన్నప్పుడే పాలిసీ తీసుకోవడం ఈజీ. అండ్ మీరు హెల్తీగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువ అమౌంట్‌కైనా పాలిసీ ఇవ్వచ్చు. బట్ హెల్తీ లేనప్పుడు మీరు 1 crore, 2 crores, 3 crores ఇలా పాలిసీస్ అడుగుతుంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెసిస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అల్టిమేట్‌లీ ఇట్స్ ఎ బిజినెస్. యెస్. మీకు హెల్త్ సరిగ్గా లేకుండా మీరు 3 crores పాలిసీ తీసుకుంటే రేపు ఏదైనా ఇష్యూ వస్తే వాడు పే చేయాలి. మీరు పే చేసేది 50,000 ₹1,00,000 ఉండొచ్చు. బట్ క్లెయిమ్ వస్తే వాడు ఎక్కువ కట్టాల్సొస్తుంది. సో, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్తీగా ఉన్నప్పుడు ఎంత సమ్ అయినా ఇవ్వడానికి ఇష్టపడతాయి. బట్ హెల్త్ పోయినప్పుడు మాత్రం వాళ్ళు చాలా ఆచితూచి చూస్తూ ఉంటారు.
నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ మనం ఎక్కడ లీవ్ చేస్తాం. సో మీరు అడిగిన ఇన్వెస్ట్మెంట్స్లో ఇది మెయిన్. సో మనం ఇప్పుడు విలేజ్లో ఉంటామా, సిటీలో ఉంటామా, దానికి తగ్గట్టు ఉండటానికి ఒక హౌస్. సో ఈ హౌస్ మీద ఎన్ఆర్ఐస్ మెయిన్గా ఫోకస్ చేయాలి. ఓకే. సో మీరు ఎక్కడ ఉంటారో ఆ ప్లేస్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంది ఏంటంటే ఎన్ఆర్ఐస్ రిటర్న్ వచ్చేటప్పటికి ఈ రోజులో ఏంటంటే 30 to 40 వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా కిడ్స్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉంటాయి. సో కిడ్స్ ఎడ్యుకేషన్కి దగ్గరగా ఉండేటట్టు ప్లేసెస్, నెక్స్ట్ యాక్సెసిబిలిటీ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ హాస్పిటల్స్కి దగ్గరగా ఉండేటట్టు డెవలప్ అయ్యే రీజన్స్లో సెలెక్ట్ చేసుకొని అది కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్న హౌసెస్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్గా పెట్టచ్చు. ఇక్కడ ఏంటంటే హౌస్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అండ్ వాళ్ళు కన్జంప్షన్ కూడా చేసుకుంటారు కాబట్టి లాంగ్ టర్మ్లో మనకు ఇది మంచి గ్రోత్ కూడా ఇస్తూ ఉంటుంది. సో హౌస్ అంటే హెవీ అమౌంట్స్ అయితే రిక్వైర్ అవుతాయి. 1-2 crores కూడా అవ్వచ్చు. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 years ముందు నుంచే వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న లంసమ్స్ ఉంటే కనుక ఏదైనా కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ వాళ్ళకి నచ్చితే, లేదా మరీ వాళ్ళు తెలియదు ఇలా అనుకుంటే కనుక మొత్తం కన్స్ట్రక్ట్ అయిపోయిన బిల్డింగ్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్ అనేది వాళ్ళు చూసుకోవాలి. సో చాలామంది ఏంటంటే రిటర్న్ వచ్చేటప్పుడు కార్పస్ పట్టుకొని వస్తారు. అదే మొత్తం రిటైర్మెంట్ అన్నిటికీ అనుకుంటారు. బట్ తీరా ఒక 5 years గడిచిన తర్వాత వాళ్ళ కిడ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అవసరం. అప్పుడు ఆ డబ్బులు కరెక్ట్గా ప్లాన్ చేసుకోకపోతే వీళ్ళ రిటైర్మెంట్ కార్పస్ నుంచి తీసి అడ్జస్ట్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, లాంగ్ టర్మ్లో వీళ్ళ కార్పస్ అనేది తగ్గిపోతుంది. తనేమో ఒక 5 crores వచ్చాడు. సో వాళ్ళ సన్కి ఎడ్యుకేషన్కి ఏమో ఒక 1 crore పెట్టాలి. సో అప్పుడు ఏమవుతుంది, 20% కార్పస్ వెళ్ళిపోతుంది. సో 20% టైం ముందే మనకి రిటైర్మెంట్ అయిపోతుంది. అప్పుడు ఏమవ్వాలి, మళ్ళీ కిడ్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో మీరు ముందుగానే మొత్తం ప్లాన్ చేసుకోవాలి. ఒక ఆప్షన్ ఏంటంటే ఎడ్యుకేషన్లో కన్సిడర్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే డీలే కోచింగ్. వాళ్ళ ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఒకవేళ మాస్టర్స్కి వెళ్తుంటే గ్రాడ్యుయేషన్ నుంచే మంచి ర్యాంక్ వచ్చేటట్లు, మంచి ఇన్స్టిట్యూట్లో వచ్చేటట్లు ముందు నుంచే ప్లాన్ చేసుకోవచ్చు. 1 or 2 years ముందు నుంచి. లేదా ఒకవేళ ఎంబీఏ అయితే కనుక క్యాట్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్కి ట్రై చేయొచ్చు. ఎంటెక్, ఐఐటీస్ వాటిలో గేట్ కోచింగ్ తీసుకొని మంచి ర్యాంక్తో తక్కువ కాస్ట్లో అయ్యేటట్లు కూడా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్యాక్స్ స్టేటస్. ఎన్ఆర్ఐస్ చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. మీరు ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు రెసిడెంట్ ఇండియన్ అవుతారు. రెసిడెంట్ ఇండియన్ అయినప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫారెన్ అసెట్స్ని డిక్లేర్ చేయరు. రెసిడెంట్ ఇండియన్కి ఇండియాలో ఎక్కడ ఇన్కమ్ ఉన్న ట్యాక్స్ వేస్తారు. సేమ్ టైం ప్రపంచంలో ఎక్కడున్నా ఇన్కమ్ ఉన్న ట్యాక్సెస్. నేను రెసిడెంట్ ఇండియన్ని, నాకు ఇండియా నుంచి ఒక 10 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అండ్ నాకు దుబాయ్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది. నేను టోటల్ 15 lakhs మీద ట్యాక్స్ కట్టాలి. సో ఎన్ఆర్ఐస్కి స్పెషల్ ప్రొవిజన్ అనేది ఒకటి ఉంది, RNOR స్టేటస్ అని. ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఎన్ఆర్ఐ స్టేటస్ నుంచి ఇండియాకి రిటర్న్ వస్తున్నారో వాళ్ళు రిటర్న్ వచ్చిన 2 financial years పాటు ఈ స్టేటస్ను ఉపయోగించుకోవచ్చు. ఈ స్టేటస్ వల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇండియన్ ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్స్ కడతారు, ఫారెన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టరు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ మొత్తం వచ్చేటప్పుడు వాళ్ళకి మేబీ యూఎస్ అయితే 401k అకౌంట్లో మనీ ఉండొచ్చు. అది క్యాపిటల్ గ్రో అవుతూ ఉండొచ్చు. సో ఆ గ్రో అయిన దాని మీద కూడా కరెక్ట్గా వీళ్ళు స్టేటస్ మెయింటైన్ చేయకపోతే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఈ RNOR స్టేటస్ని చాలా తెలివిగా వాడుకోవాలి. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి ఎన్ఆర్ఎస్కి ఎవరైతే అసెట్స్ వేరే కంట్రీస్లో అసెట్స్ ఉన్నాయో ఆల్రెడీ సోల్డ్ అవుట్ చేసుకుని మొత్తం కార్పస్ మీద కూడా మనకి ట్యాక్సేషన్ పే చేయాల్సి వస్తుంది సార్. సో మీరు ఏ పాయింట్లో వస్తున్నారు, మీరు ఎన్ఆర్ఐ గానే మొత్తం క్లోజ్ చేసుకున్నారు. సో అప్పుడు ఏముండదు. ఓకే. మరి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో దెన్ మీరు RNOR స్టేటస్లో ఉంటే ఉండదు. బట్ RNOR నుంచి మీరు నార్మల్ రెసిడెంట్ అయితే మీరు కట్టాల్సింది. ఓకే. నాకు ఒక యూఎస్లో ఒక హౌస్ ఉంది, అది సేల్ అవ్వడానికి 3 years పట్టింది. నేను ఈ రిటర్న్ వచ్చేసాను. సో 3 years పట్టింది కాబట్టి ఐ కెనాట్ హోల్డ్ RNOR స్టేటస్. నేను నాకు అక్కడ వచ్చిన గెయిన్ మీద నేను ట్యాక్స్ కట్టాలి. సో అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ కన్సల్ట్ ఏ ప్రొఫెషనల్. సో ఈ టాక్సేషన్, క్రాస్ బోర్డర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది తీసుకోవాలి, మీరు సొంతగా చేసేవి కాదు. ఎందుకంటే చాలామంది నేను చూస్తుంటాను వాళ్ళందరికీ వాళ్ళే ఓన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. కన్సల్టేషన్ ఫీ ఎందుకని చెప్పేసి ట్యాక్స్ ఫైలింగ్ వాళ్ళు చేస్తుంటారు. మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ చూసుకుంటే వాళ్ళు క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతారు ట్యాక్స్కి. ఇండియా చూస్తే కనుక ఫైనాన్షియల్ ఇయర్ April to March. సో 2 డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఆగస్ట్లో రిటర్న్ వచ్చాడు అంటే యూఎస్లో 8 months ఉన్నాడు. యూఎస్ నా ట్యాక్స్ రెసిడెంట్కి కన్సిడర్ చేస్తుంది. అవును. ఇండియాలో కూడా ఫైనాన్షియల్ ఇయర్కి 6 months కన్నా ఎక్కువ ఉంటాడు. సో ఇండియా కూడా ట్యాక్స్ రెసిడెంట్ కన్నా కన్సిడర్ చేస్తుంది. ఇలాంటి టైంలో ఏం చేయాలి? సో మీరు ట్యాక్స్ కన్సల్టెంట్ని రీచ్ అవ్వాల్సి వస్తుంది. అండ్ మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఒక ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ని రీచ్ అవ్వాల్సి వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ వీటికి కూడా ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ని రీచ్ అవ్వాలి. సో వీటన్నిటిని పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రాంగ్ అడ్వైస్ అనేది వినకూడదు. చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజ్ చేస్తుంది, లేకపోతే తెలిసిన అంకుల్స్ లేదా ఫ్రెండ్స్ వీళ్ళ మాటలు వింటారు. సో దిస్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్. మీరు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ అడ్వైజే తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనేది మీరు ఒకవేళ 40 yearsలో ఇండియాకి రిటర్న్ వస్తున్నారు, మీరు 30sలో వెళ్ళి 40sలో వచ్చారు.
మీరు నెక్స్ట్ 40-45 ఇయర్స్ వరకు యూ షుడ్ లీడ్ ద లైఫ్. ఎందుకంటే మీరు యూఎస్ నుంచి ఒకవేళ యూఎస్ కానీ, యూకే కానీ ఏదైనా అబ్రాడ్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు అంత ఇన్‌కమ్ అనేది ఇక్కడ ఉండదు. అవును. మీరు అక్కడ 10 లాక్స్ ఎర్న్ చేయొచ్చు. బట్ ఇక్కడ 10 లాక్స్ వచ్చే ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ కూడా తక్కువగానే ఉంది సార్ ఇక్కడ. ఇన్ఫ్లేషన్ కాదు, పర్చేస్ పవర్ ప్యారిటీ అనేది Purchase చూసుకోవాలి. power. ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఎక్కువే ఉంటుంది. ఇండియాలో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది. యూఎస్‌లో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది. ఓకే. సో మనం చూసుకోవాల్సింది ఏంటంటే పర్చేస్ పవర్ ప్యారిటీ. మీకు సింపుల్‌గా యూఎస్‌లో 10 లాక్స్ వస్తుంది. బట్ సేమ్ జాబ్‌కి ఇక్కడ 10 లాక్స్ వస్తదా? రాదు. రాదు. సో ఆ షార్ట్ ఫాల్ ఇన్‌కమ్ అనేది మనం ఎలా చూసుకోవాలి? సో నాకు ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయి? ఒకవేళ ఎలా సడెన్‌గా ఏమైనా ఎమర్జెన్సీ అయితే నేను ఎక్కడి నుంచి తీసుకోవాలి? సో వీటన్నిటిని మీరు ప్రొఫెషనల్స్‌తో కూర్చొని కన్సల్టేషన్ అనేది చేయాల్సొస్తుంది. ఓకే. సో అలా చేస్తే గనుక మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మొత్తం మీరు ఈజీగా, హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. లేకపోతే గనక మీరు 60స్‌లో ఉన్నప్పుడు, 70స్‌లో ఉన్నప్పుడు మీ కార్పస్ అయిపోతుంది. అండ్ మెయిన్‌గా నేను చూసిన మిస్టేక్స్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చినప్పుడు కార్పస్ ఒక 5,00,00,000, 10,00,00,000 తీసుకొనొస్తారు. వాటితో 2, 3 ఫ్లాట్స్ నెక్స్ట్ లేదా అపార్ట్మెంట్స్ కొనేస్తుంటారు. ఇలా అపార్ట్మెంట్స్ కొన్నప్పుడు రేపు మీకు ఒక 10 ఇయర్స్ తర్వాత మీకు క్యాష్ అవసరమైంది. అపార్ట్మెంట్‌లోంచి ఒక బెడ్‌రూమ్ తీసి అమ్మగలరా? నో. సో మీరు ప్రాపర్‌గా లిక్విడిటీ చూసుకోవాలి. లిక్విడిటీని కూడా హ్యాండిల్ చేస్తూ పెట్టుకోవాల్సొస్తుంది. యెస్. సో ఇలా కరెక్ట్‌గా మీరు మెయింటైన్ చేస్తే గనుక మీరు పోస్ట్ ఇండియాకొచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్స్.